జమ్మూ కశ్మీర్ లో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. ఆకస్మిక వరదలతో పలు ప్రాంతాలు అత్తలాకుతలమయ్యాయి. రాంబన్ జిల్లాలో శనివారం రాత్రి క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. సెరి బాగ్నా ప్రాంతంలో క్లౌడ్ బర్స్ట్ తో ఒక్కసారిగా వరదలొచ్చాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వరదలకు రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. हालात हो गई है और 1 मिनट की हालात देखो जनाब। हो ये देखो हमारा प्लान ये क्या निकालना వరదల్లో ఇప్పటి వరకు 3 ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గల్లంతయ్యారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై కొన్ని వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. భారీ స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులు రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. हालात हो गई है और 1 मिनट की हालात देखो जनाब। हो ये देखो हमारा प्लान ये क्या निकालना శనివారం రాత్రి వచ్చిన వరదల బీభత్సం కొనసాగుతుండగానే ఆదివారం తెల్లవారుజామున మరోసారి వరదలొచ్చాయి. 100 మందికి పైగా ప్రజలను స్థానిక అధికారులు రక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి నష్రీ మరియు బనిహాల్ మధ్య దాదాపు 12 చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. हालात हो गई है और 1 मिनट की हालात देखो जनाब। हो ये देखो हमारा प्लान ये क्या निकालना ధరంకుండ్ గ్రామాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో 40 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. స్థానికంగా ఉన్న వాగు పొంగి పొర్లడంతో వరదల్లో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఇక హైవే జలమయం కావడంతో వాహనదారులను అధికారులు అలర్ట్ చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? జమ్మూ కాశ్మీర్ లో పెను విపత్తు సంభవించింది. రెహానా ఊహించని క్లౌడ్ బర్స్ట్ తోటి జమ్మూ కాశ్మీర్ అంతా కూడా అతలాకుతలంగా మారిపోయింది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా కురిసినటువంటి భారీ వరదల కారణంగా జమ్మూ కాశ్మీర్ అంతటా కూడా విపరీతమైనటువంటి వరదలతోటి ప్రజలందరూ కూడా వ్యవస్థ కూడా అస్తవ్యస్తం అయిపోయింది. జనజీవనం కూడా పూర్తి స్థాయిలో అతలాకుతలం అయిపోయింది. ఇక రవాణా వ్యవస్థ గాని, సిగ్నల్స్ వ్యవస్థ గాని మిగతాది కూడా పూర్తిగా దెబ్బతిని పెను విపత్తు కారణంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పుడు విపరీతమైనటువంటి గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజలతో పాటు అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో మనకు కనిపిస్తుంది. ఊహించని విపత్తుగా దీన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. అటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా దీనిపైన పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా సిద్ధమవుతున్నాయి. ఊహించని పరిణామంతో అటు ప్రజలు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు జరిగిన విధంగా ఈసారి క్లౌడ్ బర్స్ట్ జరిగింది. ఆకస్మికంగా వరదలు ముంచెత్తాయి. వరదలతోటి పలు ప్రాంతాలు కూడా అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా రాంబన్ జిల్లాలో శనివారం రాత్రి సంభవించినటువంటి క్లౌడ్ బర్స్ట్ వల్ల అప్పుడు సెరి బాగ్నా ప్రాంతంలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది. దీంతో వరదలు ఎక్కువగా వచ్చాయి. రాంబన్ ఇటు సెట్నీబాగ్ ఈ రెండిట్లో జరిగినటువంటి క్లౌడ్ బర్స్ట్ కారణంగా విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి. ఈ వరదలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మనకు జమ్మూ కాశ్మీర్ లో ఎక్కువగా కూడా మనకు కొండ చర్యలు ఉంటాయి కాబట్టి ఏమాత్రం మనకు వర్షం పడ్డా కూడా వరద వచ్చినా కూడా ఆ కొండ చర్యలు సహజంగానే దిగువకు విరిగి పడుతూ ఉంటాయి. అటువంటిది ఒకటేసారి
మేఘాలు కంప్లీట్ గా మనకు బరస్ట్ కావడము, మేఘాల నుంచి విపరీతమైనటువంటి వర్షం ఒకేసారి కుండపోతగా మనకు వర్షం పడడంతో భారీగా వరదలు వచ్చాయి. వరదలతోటి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ కొండ చర్యలు విరిగిపడడంతో అటు రోడ్లు కూడా, వంతెనలు, బ్రిడ్జిలు అన్ని కూడా ధ్వంసం అయిపోయాయి. ఈ భారీగా వచ్చినటువంటి వరదలకు రోడ్లు చాలా వరకు కొట్టుకుపోయాయి. దాంతో పాటు మనకు లింక్ గా ఉన్నటువంటి బ్రిడ్జిలు గాని, మనకు వంతెనలు ఏదైతే ఉంటాయో ఆ వంతెనలు కూడా ధ్వంసం అయిపోయి కంప్లీట్ గా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించింది. ఎక్కడి నుంచి ఎక్కడి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ప్రజలు కూడా రవాణా వ్యవస్థ స్తంభించడంతో కంప్లీట్ గా ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. ఎప్పుడు ఏ కొండ చర్య విరిగిపడుతుంది, ఎటు నుంచి వరదలు వస్తాయో అని తెలియని సిచ్యువేషన్ లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం మేరకు వరదల్లో 3 చనిపోయారు, వందలాది మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిని రెస్క్యూ చేయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారి వరదల కారణంగా కొంతమంది సేఫ్ గా ఉన్నారా, వరదలు తట్టుకొని ఏదైనా ప్రాంతాలను కానీ వేరే వారికి ఈజీగా ఉండేటువంటి విధంగా వాళ్ళు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చారా, లేకుంటే భారీ ఈ ప్రళయం కారణంగా వరదల కారణంగా కూడా కొన్ని మీటర్ల దూరము కొట్టుకుపోయి ఉంటారని కూడా స్థానికులు చెప్తున్నారు. వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారు బంధువులు కూడా వారి కోసము సహాయక చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు జమ్మూ కాశ్మీర్ లో కనిపిస్తుంది. భారీ స్థాయిలోనైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అవసరం అనుకుంటే మిలిటరీని కూడా దించడానికి సిద్ధమవుతుంది. మిలిటరీని కూడా దించేసి అక్కడ ఉన్నటువంటి అటు మిలిటరీలోని వివిధ డిపార్ట్మెంట్లను కూడా అక్కడికి రప్పించి సహాయక చర్యలు చేయడానికి సిద్ధమవుతున్నారు. స్థానికంగా పరిస్థితిని కూడా ఎప్పటికప్పటికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం సమీక్షిస్తుంది. శనివారం రాత్రి వచ్చినటువంటి వరదల బీభత్సం ఒకవైపు కంటిన్యూ అవుతూ ఉండగానే ఆదివారం ఉదయం మరోసారి వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా 100 మందికి పైగా ప్రజలు కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో వరదల్లో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ లో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ, పోలీసులు, ప్రజలు కూడా 100 మందిని సేఫ్ గా రక్షించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆదివారం ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది. దీంతో జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారి వెంబడి ఇటు నర్సరీ మరియు బహినాల్ మధ్య దాదాపు 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. జమ్మూ కాశ్మీర్ ఇది నేషనల్ హైవేకి చాలా దాదాపు 10 నుంచి 12 చోట్ల కూడా కొండ చర్యలు విరిగిపడడంతో నేషనల్ హైవే కంప్లీట్ గా కూడా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. నేషనల్ హైవే పైన కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ధరంకుండ్ గ్రామాన్ని కూడా ఆకస్మికంగా వరదలు ముంచెత్తడంతో అక్కడ ఉన్నటువంటి దాదాపు 40 నివాస గృహాలు దెబ్బతిన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాగు చాలా ఎక్కువగా పొంగుతుంది. దీంతో అనేక వాహనాలు ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. హైవే జలమయం కావడంతో వాహనదారులు అధికారులను కూడా అలర్ట్ చేశారు. ఈ భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా బైకులు, కార్లు, ఆటోలు, మిగతా వెహికల్స్ చాలా వందలాది వెహికల్స్ కొట్టుకుపోయాయి. చాలా చోట్ల కూడా కరెంటు పోల్స్ విరిగిపడిపోయాయి. సిగ్నల్ సంబంధించినటువంటి టవర్స్ కూడా విరిగిపోయాయి. దాంతో పాటు గుడిసెలు గాని, నివాస సముదాయాలు గాని, నివాస గృహాలు కూడా అన్ని కూడా కొట్టుకుపోయాయి. పశువులు ఇంకా మిగతా వస్తువులు కూడా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ గా వరదల్లో కొట్టుకుపోయాయి. ఒక భారీ ప్రళయము, భారీ విపత్తు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్లౌడ్ బరెస్ట్ కావడంతో అది ఇక కంటిన్యూ అవుతుంది. ఎడతెరిపి లేకుండా కూడా భారీగా వర్షం నమోదవుతుంది. వరద ఇంకా కంటిన్యూ అవుతుంది. కొనసాగుతున్నటువంటి వర్షం వలన, కంటిన్యూ అవుతున్నటువంటి వరద వలన సహాయక చర్యలు కూడా ముందుకు పోవడం లేదు. ఇంకా మరింత సహాయక చర్యల కోసము అటు ఆర్మీని కూడా నింపే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ గానీ, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఆర్మీ, రకరకాల సేఫ్టీ సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా వరద ప్రాంతాల్లో కూడా తీవ్రమైనటువంటి రెస్క్యూ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంకా వరద ముంచెచ్చే ప్రాంతాలు ఏదైతే ఉంటాయో వాటిని ముందుగానే అలర్ట్ చేసి ఆ ప్రాంతాలన్నిటిని కూడా ఖాళీ చేపిస్తున్నారు. అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సేఫ్ జోన్ ప్రాంతాలకి తరలిస్తున్నారు. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రభుత్వాలు సమీక్షిస్తున్నాయి. వరదల్లో మాత్రము భారీ ప్రళయం సంభవిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు. దాంతో పాటు వెహికల్స్ గానీ, ఇండ్లు గానీ, వస్తువులు గానీ అన్ని కూడా
కొట్టుకపోవడంతో భారీ ప్రళయం, భారీ విపత్తు కారణంగా కూడా జమ్మూ కాశ్మీర్ లో వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది. అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అక్కడ ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది. రెహానా. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. क्या हालात हो गई है और 1 मिनट की हालात देखो जनाब। ओ हो, ये देखो हमारा प्लान क्या निकालना